ఇది చిలకలగుట్ట అంటారు దీన్ని. సమ్మక్క తల్లి ఇక్కడే లీనమై ఉంటుంది. ఇది సమ్మక్క ద్వారము. సమ్మక్కని తీసుకొచ్చే సమయంలో చిలకలగుట్ట నుండి దింపుతూ ఈ ద్వారం గుండానే గద్దెల వద్దకు తీసుకెళ్తారు. అలాగే జనం ఇక్కడ క్రౌడీగా ఉంటుంది. ఈ గద్దెలకు వెళ్లే సమయంలో పబ్లిక్ అంతా కూడా ఈ ద్వారం నుండి వెళ్ళనీయకుండా కిక్కిరిసిపోతుంది. అలాగే ఇప్పుడు 21వ తారీఖు రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను తీసుకొని గద్దెల వద్దకు వస్తారు. అలాగే 22 సాయంత్రము నిండు పౌర్ణమి రోజున సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుండి తీసుకెళ్లి గద్దెల వద్ద ఉంచుతారు. అక్కడ ఒక రోజు 23 రోజు 2 తల్లులు గద్దెలపై ఉంటారు. అప్పుడు భక్తులందరూ కూడా మొక్కులు సమర్పించుకుంటారు. జంపన్నవాగు లక్నవరం చెరువు నుండి ఆ నీళ్లు ప్రవహిస్తే జంపన్నవాగు వస్తా ఉంటాయి. అందులో ఇప్పుడు నీళ్లు ఇడవలేదు కనుక ఇప్పుడు ట్యాప్స్ ద్వారా ఇస్తున్నారు. అందుకు భక్తులందరూ కూడా ట్యాప్స్ ద్వారా స్నానాలు చేస్తూ వాళ్ళందరూ చేసుకొని ఇప్పుడు దేవుడి దగ్గరికి పోయేసి మొక్కులు సమర్పించుకుంటారు.